ఎల్ల లోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంతి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంతి ఇప్పుడిటు కలగంటి ఈ సాక్షాత్కారం కళ కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కుల వాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తండ్రిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి గుట్ట చింతావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. అదివో చూసుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అంత చెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి నీ ఆయుష్యం పెంచింది. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాను. సూత్రధారే నీ పరమపద సోపానపు ఆటలు, కోరికల నిచ్చెన ఎక్కించడం, ఆశల పాములతో నియమించడం నాకు కొత్తేమి కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేమెంత పులకించాము, ఎంత పరవశించాము ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవ సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద
జో 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 అంటూ లాలిపోతుంటే పసిబాలకున్న వటపత్రంపై పవడించి సేద తీరనయ్యా స్వామి. నా పాట నీ నోట ఒక్క పాట మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణినే చొచ్చితివి. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్పులు కోయని కట్టు తీరవు నీవవి తెలుసా. కోరిన కోర్పులు కోయని కట్టు తీరవు నీవవి తెలుసా. భారపు పగ్గాలు పాపపుణ్యములు అంతర్యామి సొలసితి ఇంతట నీ శరణిని చొచ్చితిని. ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ ತಂಡದ ಧನಲ್ ಮಾಸ್ಟರ್ ತಂಡದವರಿಗೆ ತಿಳಿಸಿದ್ದ ಸರ್. ವೆಂಕಟ ಸ್ವಾಮಿ ಮಾತ್ರ ಇಲ್ಲಿದ್ದಾರೆ. ಅರವೇಲ್ ಮಂಗಮ್ಮ ಎಲ್ಲಿ ಹೋದ್ರು? ಅರವೇಲ್ ಮಂಗಮ್ಮ ಬರ್ತಾ ಬರ್ತಾ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಸ ಇತ್ತು, ಕೈ ಕಾಲಿ ಕಲಿತಾ ಇತ್ತು, ಅದಕ್ಕೆ ನಂಗ್ಲಿ ಕಡೆಗೆ ಕೈ ಕಾಲು ಕಟ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಹೌದಾ? ಹೌದು, ಸರಿ, ಥ್ಯಾಂಕ್ ಯು.